హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అయితే తీశానండి. ఇక్కడ ఈవినింగ్ నేను ఏమేం పనులు చేశానన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పైకైతే వచ్చి మీకు చూపిస్తున్నాను చూడండి. టైం వచ్చి 3:30 అయితే అయ్యిందండి. మబ్బుగా ఉంది. వాతావరణం చూస్తుంటే తెలుస్తుంది కదండీ ఎలా ఉందో. వర్షం వచ్చేలా అయితే ఉంది కానీ వర్షం అయితే రాలేదండి. ఇక కిందకైతే వచ్చాను నేను. కిచెన్లోకి అయితే వచ్చానండి. కొద్దిగా గిన్నెలు ఉన్నాయి, వీటిని అయితే క్లీన్ చేయాలి. ఇక గిన్నెలు కూడా ఖాళీ చేస్తున్నానండి నేను. రైస్ అయితే మార్నింగ్ చేసిన రైస్ అయితే ఉందండి, అదైతే ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టాలి. ఇదిగో చూసారా, గిన్నెలన్నీ సర్దే ఉన్నాయండి ఆల్రెడీ. ఇప్పుడు టీ పెడదాం కదా అని చెప్పి గిన్నె అయితే తీసుకున్నాను. టీ పెట్టేటప్పుడు ఒక్కసారి గిన్నె అయితే కడిగి అయితే నేను టీ పెడతానండి. ఎందుకంటే డైరెక్ట్గా టీ పెడితే పొడిగా ఉన్న గిన్నెలో మాడుతుందండి. అందుకు ఒక్కసారి తడి చేసిన తర్వాతే టీ పెట్టుకోవాలి. ఇక డికాషన్ అయితే పెడుతున్నాను ఫస్ట్ నేను. కొద్దిగా వాటర్ పోసుకొని అందులో టీ పౌడర్ వేసాను. డికాషన్ అయితే స్టవ్ పై పెట్టానండి. ఇది మరుగుతుంది. ఈ లోపు అయితే రైస్ ఒక గిన్నెలోకి తీసుకుని ఇలా ప్లేట్ అయితే మూత పెట్టుకున్నానండి. మేము ఇదైతే జల్లి మూకడ అంటామండి మేము. ఇలా హోల్స్ ఉంటాయి కదండి, రైస్ వార్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అది. అదైతే వాడకలా ఉందండి, అప్పుడప్పుడు తీస్తాను నేను. ఇక డికాషన్ అయితే మరిగింది కదా, ఇందులో అయితే పాలు పోసుకున్నాను నేను. ఈ టీ అయితే మరుగుతుందండి. టీ మరిగిన తర్వాత గ్లాసులోకి అయితే వేసుకున్నాము. టీ తాగే ముందు అయితే వాటర్ తాగాలి అంటారు కదా, అలా అని చెప్పి నేను వాటర్ అయితే తీసి పెట్టానండి బయట. ఫ్రిడ్జ్లోదైతే తీసాను, ఎందుకంటే మార్నింగ్ అంతా కూడా ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇక 3 అయ్యేసరికి వాతావరణం అయితే మారింది. ఇప్పుడు టైం వచ్చి 4:30 అవుతుందండి. వాటర్ వస్తుందని చెప్పి మోటార్ అయితే ఆన్ చేశాను నేను. ఇక్కడ వాటర్ చూడండి కలర్ ఏ కలర్లో వస్తుందో. ఇక కిందున్న మొక్కలకైతే వాటర్ పోసుకుంటున్నాను నేను, ఎందుకంటే వర్షం వస్తుందో రాదో చెప్పలేం కదండి. అందుకైతే నేను వాటర్ అయితే వేసేస్తున్నాను మొక్కలకి. ఇదిగోనండి వాటర్ అయితే ఆగిపోయింది. ఒక 2 బకెట్లు పట్టానేమో. వాటర్ ట్యాంక్ చూడండి పైన మీకు చూపిస్తున్నాను. వాటర్ చూడండి గ్రీన్ కలర్లో ఎలా ఉందో. ఇక మొక్కలకైతే నీళ్లు పోద్దాం కదా అని చెప్పి బకెట్ పెట్టి ట్యాప్ అయితే విప్పాను. మొక్కలకు కూడా వాటర్ పోస్తున్నానండి, ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా మార్నింగ్ అంతా అని చెప్పి మొక్కలకైతే మామూలుగా వాటర్ పోస్తున్నాను. వర్షం వస్తే వస్తుందిలే అని చెప్పి. మల్లె మొగ్గలు చూడండి చక్కగా ఉన్నాయి. ఇవైతే నేను వీటిని పువ్వులు విడిచాకే కోస్తానండి. మార్నింగ్ అయితే కోస్తాను, ఈవినింగ్ టైం అయితే మల్లె పువ్వులు అయితే కొయ్యను నేను. ఇక మార్నింగ్ ఆరబెట్టిన బట్టలు కూడా తీసేస్తున్నానండి. ఇక్కడ శారీ చూసారా, అటుపక్కకైతే వెళ్ళిపోయింది. తోటకూర మొక్క చూడండి, ప్రతి కుండీలో కూడా ఈ గడ్డి అయితే మొలిచిపోయిందండి. ఎందుకు మొలిచిపోయిందో తెలీదు, గడ్డి అయితే మొత్తం కుండీలన్నిటిలో కూడా వచ్చేసింది. ఈ పైన బట్టలన్నీ కూడా కిందకి పట్టుకెళ్ళిపోవాలి ఇప్పుడు. ఇక కిచెన్లోకి వచ్చిన తర్వాత గిన్నెలు మొత్తం క్లీన్ చేశానండి. స్టాండ్లోకి అయితే సర్దుకోవాలి గిన్నెలు మొత్తం. సింక్లోనే స్టాండ్ అయితే పెట్టుకుని ఇలా గిన్నెలు అయితే సర్దుతాను నేను. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదండి, వాటర్ అయితే సింక్లో పడుతుంది కదా అని చెప్పి. ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మొత్తం కూడా శుభ్రం చేస్తున్నానండి, ఎందుకంటే వాటర్ పడుతుంది కదా. ఈ స్టవ్ అది మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఇదిగోనండి మొత్తం తుడిచాను. ఇక ఇదంతా క్లీన్ చేసిన తర్వాత అయితే మార్కెట్కి వెళ్ళాము. మార్కెట్లోంచి అయితే వెజిటేబుల్స్ తెచ్చుకున్నాం చూడండి. రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయండి మార్కెట్లో. ఈ నిమ్మకాయలు చూసారా, నిమ్మకాయలు ఒక్కటే చాలా బాగున్నాయి. అవన్నీ కూడా 10 రూపీస్ అండి నిమ్మకాయలు అయితే. ఇంచుమించు 20 నిమ్మకాయల దాకా వచ్చాయి. ఇవి వచ్చి బేబీ పొటాటోస్ అండి. బాగున్నాయి కదా అని చెప్పి వీటిని అయితే తీసుకున్నాను. అలాగే అల్లం చూసారా 40 రూపీస్ అండి.
ఇక అరకిలో వంకాయలు అయితే తీసుకున్నాం. ఈ వంకాయలు వచ్చి గొర్రెపూడి వంకాయలు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. గుత్తి వంకాయ చేసుకుంటే చాలా బాగుంటుంది వంకాయలు అయితే. వెంటనే మగ్గిపోతాయండి. ఈ నల్ల వంకాయలు మాకు బాగా దొరుకుతాయి. ఇక టమాటాలు కూడా తీసుకున్నాను. మామిడికాయలు తీసుకున్నానండి. ఈ మామిడికాయలు వచ్చి 3 20 రూపాయలు. చాలా పుల్లగా ఉన్నవండి. చాలా బాగున్నాయి మామిడికాయలు. ఈ మామిడికాయల ప్రత్యేకత ఏంటంటే మనం తినడానికి మామిడి పళ్ళు తెచ్చుకుంటే అవి వచ్చి పుల్లగా ఉంటున్నాయండి. కర్రీ చేసుకోవడానికి తెచ్చినవి ఏమో తియ్యగా ఉంటున్నాయండి. అదేంటో తెలీదు. కానీ ఈ మామిడికాయలు అయితే పుల్లగానే ఉన్నాయి. పచ్చిమిర్చి చూసారా, ఇలా ముచ్చుకలు మొత్తం తీసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులైతే మనకి ఉంటాయి. క్యారెట్లు కూడా తీసుకున్నామండి. కొత్తిమీర చూసారా, ఆ కొత్తిమీర 20 రూపీస్ అండి. కరివేపాకేమో 10 రూపీస్ది. కొత్తిమీర ఎంత తీసుకున్నా సరే కుళ్ళిపోతుందండి. అందుకైతే కొద్దిగా తీసుకున్నాను నేను. ఎందుకంటే కరెంట్ ఉండట్లేదండి. అందుకైతే కొత్తిమీర పాడవుతుంది. ఇప్పుడు వంకాయ మామిడికాయ కర్రీ చేద్దాం కదా అని చెప్పి వీటిని అయితే కొద్దిగా తీసి పక్కన పెట్టాను. ఇక స్టవ్ పై కళాయి పెట్టుకుని వంకాయ ముక్కలు అయితే ఇలా కట్ చేశానండి. ఒక 2 టమాటాలు, ఉల్లిపాయ, మామిడికాయ ఒకటి కట్ చేశానండి. కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించిన తర్వాత టమాటా ముక్కలు కూడా ఇలా వేసుకొని చక్కగా మగ్గించాలి. తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. ఈ వంకాయలు కూడా చక్కగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేయండి. తర్వాత కొద్దిగా సాల్ట్, పసుపు అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఇలా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమేనండి. మనకి వంకాయ మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయకపోతే ఒక్కసారి ఎప్పుడైనా ట్రై చేయండి. ఇక ఇవి వచ్చి బుక్స్ అండి. మా పాపకు బుక్స్ అయితే తీసుకున్నాం ఈరోజు కాలేజ్ దగ్గర వెళ్ళి. ఇవిగో చూసారా, ఈ బుక్స్ అయితే ఎన్నో లేవండి. వీటికే 10,000 అండి మొత్తం బుక్స్. 12 బుక్స్ అయితే వచ్చాయి. ఓన్లీ మెటీరియల్స్ అండి. టెక్స్ట్ బుక్స్ మళ్ళీ బయట తీసుకోవాలట. ఈ బుక్స్ అయితే ఇంకా తీసుకొని ఉన్నాయండి. మొత్తం కూడా కంప్లీట్గా తీసుకోవాలి బుక్స్ అయితే. ప్రస్తుతానికైతే మెటీరియల్స్ అయితే తీసుకున్నాను, స్టడీ మెటీరియల్స్. ఇక పువ్వులు చూడండి, మందార పువ్వులు బాగున్నాయి కదా. ఇవైతే మా అక్క ఇచ్చిందండి. 2 మందార పువ్వులు అయితే చాలా బాగున్నాయి చూడడానికైతే. చూడండి ఎంత బాగున్నాయో ముద్ద మందారాలు. ఇక పైకి అయితే వచ్చానండి. ఇప్పుడు టైం వచ్చి 6 అయితే అవుతుందండి. చూడండి వాతావరణం అంతా ఉరుముతుందండి. ఇక వర్షం రావడానికి రెడీ అయ్యింది, కానీ వర్షం అయితే రాలేదండి. ఇలా గాలి వేసిన తర్వాత వాతావరణం అయితే తేలిపోయింది. ఓకేనండి, ఈ వీడియో నేను ఎంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చితే